మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్రనగర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు విచ్చే సందర్భంలో మనతో పాటుగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ వాహిద్ గారు ఉన్నారు మనతోటి. వారి మాటలో విందాము. ఎందుకంటే లోకల్లో మనకు ఎరువుల కొరత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి విషయం మీద సార్ గారితో విన్నవించుకుందాం. వారు ఏం చెప్తారో విందాం. నమస్కారం సార్. నమస్తే, నా పేరు వాజిద్ హుసేన్. నేను డిఓ నిజామాబాద్గా మాట్లాడుతున్నాను. ఎరువులది ముఖ్యంగా యూరియాది ఏమీ కొరత లేదు. మేము ఈ సీజన్కి గాను దాదాపు 70,000 మెట్రిక్ టన్ అవసరం ఉంది అని మేము నివేదించినాము మా కమిషనర్ గారికి. దాంట్లో మనకు ఇప్పటి వరకు 54,000 మెట్రిక్ టన్ అంటే గత సీజన్ది క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఇప్పుడుది కలిసి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. దాంట్లో మనం దాదాపు 36,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసినాము. మనకు 7,000 మెట్రిక్ టన్నులు ఇంకా మార్కెట్లో నిల్వ ఉంది. అదేవిధంగా కంపెనీ గోడౌన్స్లో కానీ ప్రైవేట్ హోల్సేల్ డీలర్స్లో కానీ మళ్ళీ మనకు కమిషనర్ రిజర్వ్డ్ పూల్లో కూడా దాదాపు 6,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఇప్పుడు వరకు ఏ సొసైటీ అయినా ఏ డీలర్ ఎక్కడి నుంచి ఇండంట్ వచ్చినా మరో క్షణమే వాళ్ళకు సప్లై చేసినాము. యూరియాది అస్సలు కొరత లేదు. ఇంకా ఎంత అవసరం ఉన్నా తెప్పించి సరఫరా చేస్తాము. చివరి రైతు కూడా మేము చివరి గుంట వరకు కూడా యూరియా సప్లై చేస్తామని నేను రైతాంగానికి చెప్తున్నాను. ఏమి ఇబ్బంది లేదు, మనకు ఏమీ కొరత లేదు. సార్, రాష్ట్రంలో వరికి క్రాప్ హాలిడేగా ప్రకటించినటువంటి ప్రభుత్వము మన జిల్లాలో వరి పంటపై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ ద్వారా? చాలా మంచి పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు మనకు మెయిన్ నిజాం సాగర్లో దాదాపు 12 టీఎంసీల నీళ్ళు ఉంది. అదే మనకు ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్ళు ఉంది, 60 టీఎంసీల నీళ్ళు ఉంది. మనం తడులు కూడా ఇప్పుడు షెడ్యూల్ ఖరారయ్యి మనం కెనాల్ కూడా ఎడసబెడుతున్నాం. ఇప్పుడు కూడా కెనాల్ నడుతున్నది. అయితే ఈ యాసంగిలో చాలా అంటే 5 లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేస్తారని మేము అంచనా వేసినాము. దాంట్లో 4 లక్షల ఎకరాలు కేవలం వరియే పండిస్తూ ఉన్నారు మన రైతులు. ఇప్పుడు మనకు ఈళ్ళు కూడా చాలా అంటే ఇప్పుడు 2 సీజన్లో కూడా మనం నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎరువులు కూడా పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పుడు ఈల్డ్స్ అంటే దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది. కనీసం 26 నుంచి 28 క్వింటాల ఎకరానికి మనం సాధిస్తూ ఉన్నాము. మళ్ళీ ఎంఎస్పి రేట్స్ కూడా మళ్ళీ ఈ మధ్య వరికి చాలా మంచి రేట్ ఓపెన్ మార్కెట్లో కానీ గవర్నమెంట్ ఎంఎస్పి సెంటర్స్లో కానీ చాలా మంచి రేట్ వస్తున్నది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు ఫార్మర్స్. చాలా వరి మీద చాలా మొగ్గు చూపిస్తున్నారు. పర్టికులర్లీ ఈ సన్నాల మీద ఎక్కువ చూపిస్తున్నారు. దాదాపు ఇప్పుడు వరకు మనము 3,20,000 ఎకరాల వరకు నాటేసినాము. ఇంకా ఒక 80,000 నాటుతారని మా అంచనా. థ్యాంక్ యూ సార్. ఇది మనకు జిల్లాలో వ్యవసాయ శాఖ పరంగా జాయింట్ డైరెక్టర్ శ్రీ వాహిద్ గారు చెప్తున్న విషయాలు బట్టి మన రాష్ట్రంలో వరికి క్రాప్ హాలిడే ఉంది కానీ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి క్రాప్ హాలిడే లేదు. అదేవిధంగా 80% పైబడి మనకు నాట్లు అయిపోయాయని చెప్తున్నారు. ఈ సందర్భంలో మనకు ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడులతో పాటు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కెమెరామెన్ ప్రకాష్తో వి ఉమామేశ్వరరావు, హిట్ టీవీ, నిజామాబాద్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.